Hey guys, what's up guys? Hope you are doing great. And myself, your Sai Kumar. Yes, welcome to మన పొలం పిలుస్తుంది ప్రకృతితో ప్రకృతిలో పాఠం. Yes, the nature was looking very pleasant, right? చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంది. Yes, హాయ్. ఓకే, ఇక్కడ చూసారంటే అంటే ఇక్కడ ల్యాండ్ మొత్తం తడిగా ఉంది, రైట్? అంటే మనకు అర్థమైపోయింది ఏంటి, నేచర్ ఇంత ప్లెజెంట్గా ఉండి అంటే నిన్న వర్షం పడింది అనేసి. వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత రియల్లీ ద నేచర్ వాజ్ వెరీ ప్లెజెంట్, రైట్? చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ నిన్న వర్షం పడింది, నిన్న ఫుల్ వర్షం. ఈ నేచర్ చాలా ప్లెజెంట్గా ఉంటుందని ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ దిస్ నేచర్. చూసారా? ఎస్, ఒక 360 degrees చూపించాను. ఓకే, ఎనీవే ద క్లారిటీ వాజ్ లెస్, రైట్? ఎస్, అదే మనకు వచ్చే సమస్య అనమాట. క్లారిటీ పెట్టుకుంటే ద స్టోరేజ్ విల్ బి హై, వెరీ హై. అక్కడ స్టోరేజ్ కెపాసిటీ వెరీ హై అనమాట. ఇఫ్ ఇన్ కేస్ క్లారిటీ తక్కువ పెట్టుకుంటే నేచర్ కనిపించదే. ఇంకేం చేద్దాం, ఫర్దర్గా మంచి క్లారిటీగా తీద్దాం. మోస్ట్లీ వెయిట్, ఐ విల్ షో వన్ థింగ్. నైట్ పడిన వర్షానికి ఇక్కడ మొత్తం వాటర్ అనేది స్టోర్ అయిపోయాయి అనమాట. అక్కడ చూడండి, వాటర్ దేర్ ఇట్ ఈస్, రైట్? ఎందుకు ఇక్కడ స్టోర్ అయింది, మిగతా వాటర్ స్టోర్ అవ్వలేదు అంటే యాక్చువల్లీ ఇక్కడ చూసారంటే అర్థమవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ బండ ఉంది, ఆ బండ లేయర్ కింద ఉంటుంది కాబట్టి ద వాటర్ వాజ్ అనేబుల్ టు గో into the deeper into the soil, so that's why they stayed there only, right? చూడండి, due to night time the water was stored in this pond. yes, నిజంగానే చాలా క్లైమేట్ అనేది ప్లెజెంట్గా ఉంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ నేచర్. ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. నా మాటలు వింటూ నేచర్ని చూస్తూ ఎలా వెళ్దాం. ఓకే, వి విల్ గో ఇన్ దిస్ వే ఓన్లీ. అంటే ఒక చోటుకి వెళ్ళాలంటే నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. ఆ వేస్లో ఏది ఎక్కడుందో తెలుసుకుంటే, ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలుసుకుంటే అల్టిమేట్గా మనం టార్గెట్ని చేరుకుంటాం. ఎప్పుడైనా కూడా ఇన్స్టెంట్గా చేరుకోవడానికి, ఒక ప్లాన్ వేసి చేరుకోవడానికి, మనం అనుకున్న దానికి చేరుకోవడానికి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, రైట్? ఎస్, ఇదే అండి మన ఊరేను గుట్ట. ఓకే, వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఐఎమ్ గోయింగ్ టు షో ద ఓవర్ వ్యూ. టవర్, Eiffel Tower. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? యా, మనం బయటకు వచ్చామంటే ఒక చిన్న టూర్ వేస్తామన్నమాట. ఆ చిన్న టూర్లో సంథింగ్ ఐ విల్ షో, సంథింగ్ యూ విల్ లిజన్, సంథింగ్ యూ విల్ సీ. ఎస్, ఆ సంథింగే చూపించబోతున్నా. ఓకే, ఆల్రెడీ చూసింటారు, బట్ ఇవాళ climate is very pleasant, right? So that's why I'm showing one more time. ఇక చూసారంటే మీరు, అంటే వర్షం పడిన మరుసటి రోజు చందమామలు అనేసి వినే ఉంటారు, రైట్? అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. రెడ్గా ఉంటాయి, అవి భూమిలో నుంచి పుడతాయంట. ఇదిగోండి, రెడ్గా ఉన్నాయి చూడండి. అంటే ఇలా హోల్స్ పెట్టుకునేసి ఇక్కడ, అది ఎస్, ఇలా హోల్స్ పెట్టుకునేసి ఇక్కడ ఆ హోల్స్లో నుంచి వస్తాయంట. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడొకటి,
ఇక్కడ ఒకటి, చాలా ఉన్నాయి అలా దాంట్లో. ఎస్, కొన్ని భూముల్లో నుంచి పుడతాయి, కొన్ని నీళ్ళలో నుంచి పుడతాయి, కొన్ని గాలిలో నుంచి పుడతాయి. అలా డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క జీవిత రహస్యం, వాళ్ళ యొక్క జీవిత అలవాట్లు వేరు వేరు ఉన్నట్టు అలా మారుతూ ఉంటాయన్నమాట. అందరికీ ఒకటే ఉండాలని రూల్ లేదు కదా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ వన్ స్టోరీ, ట్రై టు లిసన్ ఇట్. ఏంటబ్బా స్టోరీ? యా, మీరు ఎప్పుడైనా చూడండి, గమనించండి, ఒక పిసినారి అనే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎక్కువ ఆశబోతులుగా ఉంటారనమాట. అంటే వాళ్ళ నుంచి తక్కువ రావాలి, తక్కువ డెలివర్ చేయాలి, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్, టూ మోర్. ఎస్ ఎస్, అలాంటి వాళ్ళు అనమాట. ఎవరు? పిసినార్లు అనేవాళ్ళు. యా, ఈ కథ నుంచి ఆ విషయం ఎలానో డిస్కస్ చేద్దాం. మీరు ఈ నేచర్ని ఆస్వాదిస్తూ ఉండండి. ఐ థింక్ ద వీడియో లెంత్ విల్ బీ కంపారిటివ్లీ వెరీ హై, ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నా. ఇఫ్ యు ఆర్ రియల్లీ లైక్డ్ ఇట్, పర్లేదు చూద్దాం అని అనుకుంటే చూడండి. అరే ఊరికే టైం వేస్ట్ కదా ఎందుకు అని అనుకుంటే జస్ట్ కీప్ అసైడ్ అండ్ జస్ట్ మనకు యూజ్ అయ్యే దాని మీద టైం అనేది కేటాయించాలి కదా. ఆబ్వియస్లీ అదే కదా రైట్ థింగ్. ఎస్, అందులో ఏం తప్పేం లేదు అని చెప్పలేదు. రైట్, ఓకే. ద వాటర్ వాస్ ఫ్లోయింగ్. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ స్టాప్ అయిపోయాయి, అంటే ముందు వాటర్ తగ్గుతూ వచ్చాయి కదా, అందువల్ల తగ్గిపోవడం వల్ల స్టాప్ అయిపోయాయి అక్కడ. మళ్ళీ నైట్ వర్షం పడడం వల్ల ఆ వాటర్ అనేది మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చెరువులోకి పోయి చూద్దామన్నమాట ఏంటి నీళ్ళు ఉన్నాయో. ఈ కథలో ఒక అతను నెయ్యి వ్యాపారం చేస్తూ ఉంటాడు, రైట్? ఓకే, దాన్ని ఏమంటారు? నెయ్యిని గీ వ్యాపారం చేస్తున్న అతను బాగా లాభాలు వస్తుంటాయి. అతనికి ఒక అత్యాశ అనేది పుడుతుందన్నమాట. అది ఎలాంటిదంటే, వెయిట్ ఫర్ సెకండ్, ఇక్కడ యాక్చువల్లీ ఈతకాయలు ఉన్నాయి. చెట్టు కింద పడిన ఈతకాయలు చాలా బాగుంటాయి కదా, కంపారిటివ్లీ మనం పెరుక్కు వెళ్ళి మాగి వేసిన దానితో కంపేర్ చేస్తే. ఎస్, సో దట్స్ వై ఐఎమ్ లుకింగ్ ఫర్ హియర్. ఎస్, కొన్ని ఉన్నాయి, తిందాం. ఎస్, ద ఈతకాయలు వాజ్ వెరీ టేస్టీ. వైల్డ్ చెరీస్. చెరువులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడబోతున్నాం. లెట్స్ సీ దట్. నిజంగా చాలా పెరిగాయి. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడికి ఉన్నాయన్నమాట వాటర్. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఆ వాటర్ మొత్తం ఇంక్రీజ్ అయిపోయాయి, వీటికి వచ్చేసాయి ఇప్పుడు. ఓకే, చెరువు నిండితే మనకే కదా. ఓకే, ఎనీవే వి కంటిన్యూ స్టోరీ. ఆ వ్యాపారం చేస్తూ ఉంటాడు, నెయ్యి వ్యాపారం. తను అదే కొద్దిగా పేరాస అత్యాస అన్నది పుడుతుందన్నమాట. దాంతో ఆ నెయ్యిని కల్తీ చేసి అమ్ముదాం అనేసి డిసైడ్ అవుతాడు. ఆ నెయ్యిని కల్తీ చేయడం మొదలు పెడతాడు. ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆ కల్తీ నెయ్యి తన కస్టమర్స్ వాడడం వల్ల, ఎవరైతే తను అమ్మింటాడో వాళ్ళు వాడడం వల్ల వాళ్ళందరూ కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారనమాట. ఇది కొద్దిగా నాట్ సెంచరీస్ కథ. ఓకే, అంటే మన రాజుల కాలంలోనే కథ అనుకోండి. వాళ్ళందరూ వెళ్ళి రాజు కంప్లైంట్ చేస్తాడు, ఇలా వాడు మాకు గబ్బు నెయ్యి అమ్మినాడు, దానివల్ల వీఆర్ ఫీలింగ్ సో అన్హెల్తీ, సో సిక్ అనేసి చెప్పారు. సరే అనేసి వాడిని తీసుకురండి అనేసి రాజు చెప్పాడు. ఇంక రాజు తనకి శిక్ష విధించాడు. నువ్వు వీళ్ళకి కల్తీ నెయ్యి అమ్మడం వల్ల దే ఆర్ వెరీ అన్హెల్తీ, సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు నీకు శిక్ష వేయబోతున్నా అనేసి చెప్పేస్తాడు. పనిష్ యూ అనేసి. ఓకే, అక్కడ పనిష్మెంట్ ఇచ్చింటాడు. 3 పనిష్మెంట్స్ ఇస్తాడు. ఆయనకి ఆప్షన్స్ అనమాట, చూజ్ ఎనీ వన్ అని చెప్పింటాడు. 1, ఒక 100 కొరడా దెబ్బలు అనమాట. 2,
ఏదైతే కల్తీ నెయ్యి ఉందో అది ఆయన చేత తాపించడం అనమాట. ఆయనే తాగడం అనమాట. 3, కొద్దిగా అమౌంట్ పే చేయడం అనమాట. ఒక 1000 రూపాయలు కట్టమని ఉంటాడు. అదేది వరహాలు, రైట్, 1000 వరహాలు కట్టమని ఉంటారు. ఓకే, అప్పుడు ఆయన అంటాడు, అమ్మో నేను కొరడా దెబ్బలు అయితే తినలేను అనేసి, కొరడా దెబ్బలు వద్దు అనేసి చెప్తాడు. అమ్మో 1000 వరహాల నేను కట్టలేను అనేసి డబ్బులు కూడా కట్టను అంటాడు. దాని తర్వాత ఇంకేంటుండేది, ఆయన చేసిన నెయ్యి ఆయన తాగడం అనమాట. ఇదేదో మంచిగానే ఉంది అనేసి ఆ నెయ్యిని తాగడం మొదలు పెడతాడు. తాగుతాడు అర్థం తాగేసరికి ఆయనకి ఇంకా కాదనమాట. లేదు నేను ఇంకా నెయ్యి తాగలేను, నేను గోడా దెబ్బలే తింటా అనేసి ఆయన ఒప్పుకుంటాడు. 50 గోడా దెబ్బలు తినేసరికి అమ్మో నా వల్ల కాదనేసి, లేదు నేను డబ్బులే కట్టేస్తాను అనేసి 1000 వరహాలు కాస్త డబ్బులు కట్టేస్తాడనమాట. ఎస్, ఇందులోంచి మనకేమర్థమైంది? ఎస్, ఆయన చేసిన మంచి అయినా చెడైనా తనకే తిరిగి వస్తుంది అంటారు. అదొక పాయింట్. తను పిసినారితనం వల్ల, అంటే తను అనుకునింటే ఈజీగా కొంచెం ఓర్చుకుని ఉంటే ఈజీగా ఒక శిక్ష మాత్రమే అమలు చేసుకునేసి, అంటే ఒక శిక్ష మాత్రమే పడి వదిలేసిండే వాళ్ళు. ఆయన చేతుల గుండా ఆయనే నాకు 3 శిక్షలు వేయండి అన్నట్టు బిహేవ్ చేశాడనమాట. యా, దట్ ద థింగ్ వీ హ్యావ్ టు లర్న్. ఏదైనా పూర్తిగా ఉంటే అది మాత్రమే లభిస్తుంది. ఎస్, అంటే ఆశబోతుగా ఉంటే అన్నీ నీకు వస్తాయన్నమాట. ఇట్ మే బీ ఏ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్. ఎస్, యాక్చువల్లీ దర్ ఇస్ ఏ పికాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో క్లారిటీ లేదు, నేను సౌండ్ చేయడం వల్ల అవి పారిపోతున్నాయి. వెయిట్ ఫర్ సెకండ్, ఐ విల్ షో. దొంగగా వెళ్ళి షూట్ చేస్తా వాటిని. క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఓకే దెన్, యాక్చువల్లీ ఇట్ ఈస్ గాన్. వాటిని షూట్ చేద్దాము అనుకుంటే, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ గాన్. వీటికి వచ్చిన తర్వాత ఐ గాట్ యూ వన్ థింగ్. ఇక్కడ చూడండి, ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక చెట్టు, వైల్డ్ లిల్లీస్ అనమాట. ఇవి అడవి లిల్లీ పూలు, చెమ్ముగడ్డ అంటారు వీటిని. ఎస్, అవి చాలా బాగుంటాయి. అంటే వాటి యొక్క ఫ్లవర్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. ఇవి ఎవరు పెరుక్కోక చూడండి ఇక్కడ ఎండిపోయాయి అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక మొగ్గ బర్డ్ వస్తుంది, నాట్ బర్డ్. చూడండి చాలా బాగుంది చూడడానికి. ఓకే, ఈ కథ నుంచి వాట్ విల్ లర్న్, ఒక అత్యాశ ఉండడం వల్ల మంచి అయితే ఏమీ రాదు, చెడైతే అంతా తనకే దక్కుతుంది అనమాట. ఎస్, దట్ ఇస్ ద లెసన్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ హియర్. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ ఎక్స్ప్లోరింగ్. తెలుసు కదా, ఇది కలర్ఫుల్ ట్రీ. చెప్పాను ఆల్రెడీ, పెయింటింగ్ వేసేటప్పుడు we use these flowers to sketch for the drawings, right? Yes, ఎప్పుడు అత్యాశగా ఉంటుంది. ఎస్, వాట్ యూ ఎక్స్పెక్ట్ ఈజ్ యువర్ హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ ఎక్స్పెక్ట్ చేయి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ అట్ ఆల్. అందులో ఏం తప్పేం లేదు కదా మన హార్డ్ వర్క్ని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల. ఎస్, ఐ హోప్ యు ఆర్ విజిబుల్ దట్ ఈతకాయలు, వైల్డ్ బెర్రీస్ అందులో ఉన్నాయన్నమాట. వీఆర్ గోయింగ్ అండర్ ద ట్రీ. అక్కడ చెట్లో మాగిన పళ్ళు పడి ఉంటాయి. యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఈ మధ్యలో ఒక చెప్పుకుందాం. యా, అండ్ ఆల్సో ఎప్పుడు కానీ దాన్ని ఏమంటారు, ఎవరితో స్నేహం చేయాలో మనం ముందే తెలుసుకోవాలన్నమాట. అంటే దృష్టులతో స్నేహం చేయకపోవడం ఎంతైతే ఇంపార్టెంటో, మంచి వాళ్ళతో స్నేహం చేయడం అనేది దట్ ఈజ్ ఆల్సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఇక చూడండి, నిజంగానే చాలా కాయలు మాగిపోయి రాలిపోయాయి. తెలుసు చూడండి, అంటే అవన్నీ చెట్లో నుంచి పడిపోయాయి అన్నమాట ఈతకాయలు. చూసే ఉంటారు, అంటే కొన్ని ఏరియాస్లో ఉండవు,
ఎస్. ఓకే, లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ. ఇక్కడే ఉంటే ఈతకాయలు తినాలి అనిపిస్తూనే ఉంటుంది. ఎస్. ఇంకో కథ ఏం స్టార్ట్ చేశాను కథ. ఎస్, ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటా. ఈ దారిలో కొన్ని కథలు చెప్పుకుందాం. కథల్లో एक मिनी कहानी बोलता, सुनो, अच्छा से सुनो. But sound is coming, watering sound. Yeah, చెరువు దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ కథ చెప్పుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి. ఎస్, ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి. యాక్చువల్లీ ఇందులో అయితే వాటర్ అక్కడికి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడికి వచ్చేసాయి అన్నమాట. ఎస్, మళ్ళీ నిండిపోతుంది వెరీ సూన్. ఓకే, ఇది మన అల్లనేటి చెట్టు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఏదో పెద్ద కొమ్మ విరిగిపోయినట్టుంది. అంటే యాక్చువల్లీ ఇది సీజన్ కదా, ఇప్పుడు పూత వేసింది. అంటే ఆ బరువుకి విరిగిపోయింది అనమాట. ఇంకా కాయలు కాస్తే ఇంకెన్ని విరిగిపోతాయో ఆ బరువుకి. చూడండి, నిజంగా చాలా పెద్ద కొమ్మ విరిగిపోయింది. అబౌట్ 20% ఆఫ్ ద ట్రీ కొలాప్స్డ్. ఎస్, అక్కడ ఉండింది డమ్ అని పడిపోయింది అనమాట. పడిపోయి కూడా ఒక 1 వీక్ అయితే అన్నట్టుంది, ఎండిపోయింది. ఇక్కడ అక్క దేవతలు ఉంటారు, గుడి పచ్చ అంటారు, అది ఇక్కడ వేస్తారు. ఇందులో చూడండి ఒకసారి, ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్. అంటే ఇప్పుడే పూత ఇడిగి అంతా పిండి అయిందనమాట. అంటే కిందనే ఇలా ఉంది, ఇంకా పైన ఫుల్గా ఉంది. చాలా పెద్ద చెట్టు. ఈ కథలో ఇలాంటి చెరువు ఉంటుందన్నమాట. ఇలాంటి చెరువులో కొన్ని పీతలు ఉంటాయి. దారిలో కథ చెప్పుకుంటా కదా. ఆ పీతలు అన్నీ హోల్స్ ఉంటాయి వాటికి. ఇల్లు, ఆ హోల్సే వాటికి ఇల్లు అనమాట. అక్కడ జీవిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక నక్క అంటే తెలుసు కదా, నక్క తెలుగులో ఉపయోగించొద్దు అంటారు. ఆ ఒక జిత్తుల మారి నక్క వచ్చేసి ఎలాగైనా ఈ పీతల్ని ట్రాప్ చేయాలి అనేసి అనుకుంటుంది. ఒకరోజు ఒక నక్క వచ్చేసి ఈ పీతల దగ్గరకు వచ్చేసి ఓని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంది అనేసి ఈ పీతలు ఒక మంచి హృదయంతో వచ్చి అడుగుతాయి అన్నమాట. వాడేమో ఒక ప్లాన్తో వచ్చి ఉంటాడు. ఇలా మా బ్యాచ్లో ఉన్న వాళ్ళు, అంటే మా నక్కల బ్యాచ్ ఉంటుంది కదా, మా గ్యాంగ్ అంతా నిర్ణయించుకున్నారు, ఏందో వీడియో చేస్తుంటే పూత తీపులు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. అవంటే మనకేం లేండి. మా నక్కల బ్యాచ్ అంతా ఈ పీతల్ని మిమ్మల్ని తినేదానికి డిసైడ్ అయినాయి. నేను వాటికి అంగీకరించలేదు, నిరాకరించాను. అందువల్ల నన్ను ఆ బ్యాచ్లో నుంచి గెంటేశాయి. అందువల్ల నేను వచ్చేసాను ఏడ్చుకుంటూ అనేసి చెప్తుందనమాట. ఓ అవునా, మా వల్లే ఇంత పని జరిగిందా నీకు, ఇంకా నువ్వు మాతోనే ఉండు అనేసి, అంటే మాకు కాపలాగా ఇక్కడే ఉండు అనేసి దాన్ని, అంటే ప్లాన్ వచ్చింది అనేసి అర్థం చేసుకోకుండా, ఒక ప్లాన్తో వచ్చింది అని అర్థం చేసుకోలేకుండా దాని దగ్గరే పెట్టుకుంటాయన్నమాట. అంటే మాకు కాపలాగా ఉండు అనేసి పెట్టుకుంటే బాగానే ఉంది. ఒకరోజు వెన్నెల కాస్తూ ఉంటుంది. అంటే ఆ రోజు పున్నం ఉంటుంది. ఇంకా పున్నం అంటే మస్తు వెన్నెల ఉంటుంది కదా. ఆ మంచి వెన్నెలలో రండి అలా బయటికి వెళ్దాం అనేసి ఆ పీతల్ని కాస్త ఆ నక్క బయటికి తీసుకొని వస్తుంది. లేదు మేము ఈ ఇల్లు వదిలి ఎప్పుడు రాలేదు, ఒకసారి వ్యూ చూడండి, మేము ఈ ఇల్లు వదిలి ఎప్పుడు రాలేదు, మేము ఇక్కడే ఉంటాం అనేసి చెప్తుంది అనమాట నక్కతో. ఆ నక్క లేదు నేను ఉన్నాను కదా, ధైర్యంగా ఉండండి, మీకు ఎప్పుడు నేను ఎలాంటి ఆపద వచ్చినా కూడా నేను ఉంటాను మీ ముందు అనేసి చెప్తుంది అనమాట. ఇంకా ఆ ధైర్యంతో అవి దాంతో వచ్చేదానికి ఆ పీతలన్నీ బయలుదేరుతాయి. ఇట్లా బయటికి అలాగా ఉత్సాహంగా తిరుగుతూ ఉంటాయి.
దారి మధ్యలో పోతుంటే నక్క ఓని ఏడుస్తుంది అనమాట, అంటే అరుస్తుంది అనమాట, నక్క కూత వేస్తుంది. ఆ కూతకి ఆ చుట్టుపక్కల ఉన్న నక్కలంతా ఆ పీతలు ఉన్న దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. అంటే అది ట్రాప్ చేసింది వాటిని, రైట్. ఎస్. అప్పుడు ఆ పీతలన్నీ ఎట్లా పడితే అట్లా పరిగెత్తడం మొదలు పెడతాయి. వాటికి కొన్ని పీతల్ని ఆ నక్కలు అనేటివి తినేసింటాయి అన్నమాట. ఎస్. అప్పుడు ఆ కొన్ని బతికింటాయి కదా పీతలు, అవి అనుకుంటాయి అంటే మనం ఎవరినైనా యాక్సెప్ట్ చేయాలి అంటే, అంటే ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకుని ఉండాలి. వాళ్ళ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళ స్థితిని చూసి మనం గుడ్డిగా నమ్మేయకూడదు, స్నేహం చేసేయకూడదు, వాళ్ళని నమ్మి మనం ట్రాప్ అవ్వకూడదు అనేసి తెలుసుకుంటాయి అన్నమాట. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, బీ అవేర్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. నిన్ను ట్రాప్ చేస్తుంటారు. ఎస్, బీ అవేర్, ఎస్పెషల్లీ ఫర్ ది గర్ల్స్. అంటే వాళ్ళ అలా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఒక ప్లాన్తో మీ దగ్గరకు వచ్చి ఉంటారు అనమాట. ఎస్. అంటే అన్ని సిచ్యువేషన్స్లో అని చెప్పలేము, బట్ మనం రియల్ ఇన్సిడెంట్స్, ఐ మీన్ న్యూస్ ఛానల్స్లో కానీ మనకు తెలిసిన వాళ్ళతో కానీ నిజంగానే చాలానే చూస్తున్నాము. అలా జరుగుతుండి కూడా మనం అవేర్గా లేకపోతే అది మన పొరపాటే అవుతుంది కదా. ఎస్. ఒకరు నిన్ను నమ్మించి మోసం చేశారు అంటే నువ్వు అలా చేయడం తప్పేం లేదు కదా. ఎస్. వాళ్ళు మారేలా చేయాలన్నమాట మనము. అంటే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు అది చేశారనేసి నువ్వు అదే చేస్తే వేర్ ఈజ్ యువర్ వాల్యూ ఉండదు కదా. ఎస్. అదే చేయడమే, అది తప్పు కాదు అనట్లేదు, నేను తప్పు అనట్లేదు. వాళ్ళని ఒక మంచి దారిలో తీసుకురావాలి. ఎస్. అదే కానీ ఇంకొకటి మీద ప్రయోగించుంటే వాడు అంటే ఒక నిస్సహాయుల్లాగా మిగిలిపోయి ఉంటాడు అనమాట. ఎస్. మనకు ఆ సహాయం చేసే ఎబిలిటీ ఉంది, వాళ్ళని మార్చే ఎబిలిటీ ఉంది. ఎస్, వీఆర్ ట్రయింగ్ టు చేంజ్. ఈ కథ చాలా సరదాగా ఉంటుంది, ఒకసారి వినండి. బట్ ఆల్సో వీ కెన్ లర్న్ ఏ గ్రేట్ లెసన్ ఫ్రమ్ ఇట్. ఈ కథ నుంచి ఒక మంచి లెసన్ నేర్చుకోవచ్చు మనం. ఆ లెసన్ లెక్కే ఈ కథ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ కథలో ఒక తోడేలు, ఇంకా తోడేలు అంటే ఆ అడవిలో ఉన్న జంతువులకి అన్నిటికీ ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది. ఎలాంటి ఇంప్రెషన్ అంటే ఈ తోడేలు అందరినీ భలే మోసం చేస్తుంది, అంటే చిన్నగా నటించినట్టు నటించి దాన్ని రియల్ని రివీల్ చేసేస్తుంది అనేసి దాన్ని ఏవి నమ్మవు అన్నమాట. ఎస్. దాని నమ్మకాన్ని అదే పోగొట్టుకునేస్తుంది, అంటే దాని చేతులారే పోగొట్టుకునేస్తుంది అనమాట. టమాటోస్ బట్ నాట్ రెడ్, ఫుల్ ఆఫ్ టమాటోస్ బట్ నో రెడ్, వాట్ షుడ్ డూ అందుకనేసి వదిలేశారు. ఓకే. ఆ తోడేళ్ళ పరిస్థితి అది అనమాట. అంటే ఏవి నమ్మలేదన్నమాట. ఇదేంటిది నా పరిస్థితి ఇలా అయిపోయింది అనేసి ఒక ప్లాన్తో ఈ ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ హడలేనమాట. అంటే ఈ చిన్న తోడేలైనా కూడా పెద్ద పెద్ద జంతువులు కూడా హడలన్నమాట. అంటే మనల్ని ఎలాగోలా మోసం చేసేసి మళ్ళీ చంపేస్తుంది అనేసి. ఇది ఒక చిన్న ప్లాన్తో ఒక ఒంటె దగ్గరికి వస్తుందన్నమాట. ఈ ఒంటెని ఎలాగైనా మోసం చేయాలి అనేసి. ఎస్. ఓకే. వస్తుంది, వచ్చి దాంతో ఇలా అంటుంది అనమాట, నన్ను ఎవరు ఇలా రానియట్లేదు, నేను ఇప్పుడు మారిపోయాను, మన ఇద్దరం స్నేహంగా ఉందాం, మంచిగా కలిసి ఆహారం చేద్దాం, కలిసి వేటకి వెళ్దాం, అలా ఇలా చెప్తుంది అనమాట. వాటర్ఫాల్, నయాగరా వాటర్ఫాల్. అప్పుడు ఆ ఒంటె అనుకుంటుంది, ఆ ఒంటె చెప్తుంది అనమాట నాకు, తోడేలతో, లేదు నేను ఓన్లీ శాకాహారినే కదా, ఇలాగ నేను మాంసం తినను, అందువల్ల నీకు నాకు మైత్రి చెల్లదులే, నీ దారి నువ్వు పో, నా దాన్ని నేను ఉంటా అనేసి అంటుంది అనమాట.
అప్పుడు ఆ నక్క అంటుంది, సారీ ఆ తోడేలు అంటుంది, లేదు లేదు నేను కూడా ఇప్పుడు శాకాహారినే, నేను ఇప్పుడు మాంసం తినను, మా ఇంట్లో ఉన్న వాళ్ళు నా భార్య కానీ నా పిల్లలు కానీ అందరూ కూడా మారిపోయారు, అందరూ శాకాహారులే అనేసి ఒక చిన్న అబద్ధం ఆడుతుంది అన్నమాట. అప్పుడు ఆ వంట అనుకుని ఉంటుంది మనసులో, ఇది నన్ను ఎలాగైనా ఓడించాలి అనేసి ఒక పతనం కట్టుకొని వచ్చినట్టుంది, దీనికి నేను ఎప్పుడైనా కూడా దీంతో అలర్ట్గా ఉండాలి అనేసి దాని మనసులో అనుకుంటుంది అనమాట. సరేలే మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేసుకుందాం అనేసి బయటికి చెప్తుంది. ఓకే అనేసి వాళ్ళిద్దరూ మంచి మైత్రి కొనసాగిస్తారనమాట. అంటే ఆ ఇద్దరు కలిసి వెళ్తుంటారు, కలిసి అన్ని పనులు చేస్తుంటారు, కలిసి ఆహారం సంపాదించుకుంటూ ఉంటారు. ఎస్, అలా జరుగుతూ ఉంటే ఒకరోజు ఒక చెరుకు తోట ఉంటుంది, నది ఉంటుంది దారిలో. ఇటువైపు ఈ తోడేలు ఇంకొకటి వంట, ఆ రెండు ఉంటాయి. అటువైపు చెరుకు తోట ఉంటుంది, మధ్యలో నది ఉంటుంది అన్నమాట. ఎలాగైనా చెరుకు తోట చెరుకు తిందాము అనేసి, ఎస్ ఇక్కడ చూడండి ఫుల్ ఆఫ్ టమాటోస్. ఎలాగైనా చెరుకుని తిందామనేసి దానికి ఆ తోడేలికి ఆశపడుతుంది అనమాట. ఇది వచ్చి ఒంటితో చెప్తుంది, ఇలా చెరుకు ఉంది చూద్దాంరా, మంచి ఆహారం మనకి, అది ఫుల్గా తినచ్చు అనేసి చెప్తుంది అనమాట. ఈ ఒంట ఆ చెరుకు తోటను చూస్తాను ఇట్లా నోరు ఊరుతుంది. ఇంకా ఎలాగైనా అటువైపుకి దాటుకుందాం అనేసి బయలుదేరుతుంటే నక్క అంటుంది, సారీ తోడేలు ఉంటుంది, నాకు ఈత రాదే ఇప్పుడు ఎలా అనేసి. అప్పుడు ఒంట అంటుంది, నేను అన్నాను కదా నా వైపు మీద ఎక్కువ, నేను అటువైపుకి దాటిస్తాను నేను అనేసి అంటుంది. సరే అనేసి దాని వీపు మీద ఎక్కుతుంది, నిదానంగా నీళ్ళలో పోతుంది, ఫైనల్గా ఇటువైపు నుంచి అటువైపుకు దాటుకుంటుంది. ప్రశాంతంగా తింటాయి అక్కడ. ఆ తోడేలు మాత్రం ఫాస్ట్గా తినేసి ఫాస్ట్గా తినేసి ఒక మాట అంటుంది, ఇలా నేను తినిన తర్వాతనే నిద్రపోవాలి అనేసి నాకు ఆశ, అంటే నిద్రపోతేనే నాకు అది ఒంటికి పడుతుంది, నేను ప్రశాంతంగా నిద్రపోతాను, నువ్వు నిదానంగా తినేసి, నువ్వు తినేసిన తర్వాత గట్టిగా అరువు, అప్పుడు మన ఇద్దరం కలిసి మళ్ళీ మన ముందున్న ప్లేస్కి నది దాటుకొని వెళ్ళిపోదాం అనేసి చెప్తుంది అనమాట. సరే అనేసి అది ఈ ఏదైతే ఉంటుందో అది దానికి చెరుకులకి అంటే ఇంకా బాగా ఆశ అనమాట దానికి. అదేమి వినిపించుకోకుండా తోడేలు చెప్పేది ఇది మాత్రం తింటానే ఉంటుంది, తింటూ ఉంటుంది. ఇది ఈ నక్క ఒక ప్లాన్ అని చెప్పానే, ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఈ కైలో కూడా వాటర్ ఉన్నాయి చూడండి. ఏంటంటే అది గట్టిగా అరుస్తుంది అనమాట, అంటే తోడేలు అరుస్తుంది అనమాట. ఆ అరుపుతో అక్కడ దగ్గర ఉన్న యజమాని చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ కోతేస్తాడు. అందరూ వస్తారు, ఫుల్ ఆఫ్ వాటర్, అందరూ వస్తారు. యాక్చువల్లీ ఇందాక ఒక చిన్న ఉడుము ఉండే అక్కడ, చిన్నదేం కాదు పెద్దదే ఉండే. ఉడుము తెలుసు కదా, ఉడుము పట్టు అంటారు. ఎస్ అదే. బట్ వెన్ ఐఎమ్ షోయింగ్, అక్కడ చూద్దామని పోతే చూపిద్దామని పోతే ఇట్స్ నాట్ దే. ఎనీవే అని చెప్పి వచ్చేసా. ఓకే, కథ ఎంతవరకు వచ్చింది? ఎస్, ఆ నక్క తోడేలు అరుస్తుంది, యజమాని ఆ తోట యజమాని ఇంకా చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ పిలుచుకొని వస్తాడు. ఈ నక్క మాత్రం ఆ టయానికి ఆ నది ఒడ్డుకు చేరుకునేస్తుంది అనమాట, అక్కడ లేకుండా. ఈ ఒంటె మాత్రం తింటానే ఉంటుంది ఆహారం దొరికింది అనేసి. ఇంకా ఆ జనాలందరూ వచ్చేసి ఒంటెను కొడతారనమాట. కొట్టిన తర్వాత అది కూడా పరిగెత్తుకుంటా ఒడ్డు దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఆ నక్క తోడేలు మాట్లాడుతుంది, అరే మై డియర్ ఫ్రెండ్, నేను అస్సలు అనుకోలే ఎట్లా కొడతారనేసి.
నిజంగానే చాలా పొరపాటు జరిగిపోయింది అనేసి ఏమీ తెలియనిట్లు దాన్ని ముందర నటిస్తుంది అనమాట. అది నటిస్తుంది అన్న విషయం ఏదైతే ఉంటుందో దానికి తెలిసిపోతుంది అనమాట. దీనికి ఇలా కాదు, దీనికి తగిన శాస్త్రీయని నేను చేయాలి, దానికి ఒక అల్టిమేట్ థాట్ వస్తుంది. సరే ఎలాగో అలాగైంది కదా, సరే పద మనం యాక్చువల్గా మనం ఉన్న ప్లేస్కి వెళ్ళిపోదాం అనేసి నది దాటుదాం అనేసి పోతారు. ఇంకా ఆ తోడేలు ఒంటి మీద ఎక్కుతుంది, వంట పోతుంది. నీళ్ళ మధ్యలోకి పోయిన తర్వాత, మై డియర్ ఫ్రెండ్, నేను తిన్న తర్వాత నాకు అది ఒళ్ళు పట్టాలంటే ఆహారం, నేను నీళ్ళల్లో మునగడం అలవాటు. నాకు నీళ్ళల్లో మునగడం అలవాటు అనేసి నీళ్ళ మధ్యలోకి పోయిన తర్వాత ఒక్కసారి మునుగుతుంది. ఆ మునుగుడికి ఆ వాటర్ ఫ్లో అయ్యే ఫోర్స్కి ఆ తోడేలు కాస్త కొట్టుకుపోతుంది అనమాట. ఇంక ఫైనల్గా ఎట్లో ఒక చిన్న చెట్టు ఏరు దొరుకుతుంది, దాన్ని మెల్లగా పట్టుకొని ఆ గట్టుకు చేరుకుంటుంది అనమాట. అప్పుడు ఆ తోడేలకి ఒక విషయం అర్థమవుతుంది, ఎప్పుడైనా కూడా మనం పక్కన వాళ్ళని మోసం చేయకూడదు, వాళ్ళు తిరిగి మోసం చేస్తే నా లైఫే ఉండదు అనేసి. ఇంకొద్దిగా మిస్ అయ్యింటే నేను కొట్టుకొని వెళ్ళిపోయేది అనమాట ఆ తోడేలు. ఎస్, ఆల్వేస్ బీ స్కేర్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్ అంటున్నా. ఎస్, వాళ్ళకి దానికి తగ్గట్టుగానే బుద్ధి చెప్పాలన్నమాట. ఒకరు మనం పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నాం, వాళ్ళు మనకు రాంగ్ వేలో వచ్చి మనదే తప్పు అని చూపిస్తే, వాళ్ళకంటూ మనము ఒక పర్ఫెక్ట్ వేలో దానికి ధీటుగా సమాధానం చెప్పాలా, అంతే తప్ప వాళ్ళ మీద ఏదో కక్షలు పెట్టుకోకూడదు. యా, ఐ విల్ షో వన్ థింగ్. ఆల్రెడీ ఇలాంటి వీడియో ఒకటి చేశా, బట్ నిన్న కూడా అదే విషయం జరిగింది. ఎస్, మామిడి పళ్ళు సీజన్ కాబట్టి కోతులు వాటిని డ్యామేజ్ చేసాయి. చూడండి, అస్సలు ఫుల్ ఆఫ్ మ్యాంగోస్ కనిపిస్తున్నాయో లేదు, కనిపిస్తున్నాయి. ఇంకా నాశనం చేసి పడేసారు దటి మంకీస్. చూడండి అస్సలు, ఇంకా ఇక్కడ కింద చూడాలి. You have to take care about the monkeys. ఇంత పండించి కూడా వేస్ట్ అయిపోతాయి కదా. అవును, ఫైనల్ స్టోరీ నుంచి వాట్ వి లర్న్డ్. ఎస్, దృష్టిలతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అంటే రియాలిటీ లోపల పెట్టుకో ఉంటుంది, అది ఎప్పుడైనా రివీల్ చేయొచ్చు. అటువంటి వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. ఎస్, రైట్. యు నో దిస్? ఎస్, తెలిసే ఉంటుంది అందరికీ. బందారు బస్ అంటారు. ఇది కూడా భూమిలో నుంచి వస్తుంది అనుకుంటాం. ఎస్, స్పీసీస్ ఫ్రమ్ ఎర్త్. ఓకే, ఎనీవే, ఐ హోప్ యూ గాట్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ వీడియో. ఓకే, టేక్ కేర్. జాగ్రత్తగా ఉండు, అనుసరిస్తూ ఉండు, చుట్టూ ఉన్న విషయాల్ని అర్థం చేసుకో, ఫాలో అవ్వు. అది మంచిదైతే షేర్ చేసుకో, నలుగురిని ఫాలో అయ్యేలా చూపించుకో. నలుగురిని వద్దులే, జస్ట్ ఒకరికి ప్రశ్న చాలు. ఓకే, ఇప్పటికే వీడియో సమాట్ లెంత్ అయినా పర్లేదు, చూసేవాళ్ళు మొత్తం చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నా. Thank you so much for being a
part in my YouTube channel. Okay, then see you. Tata, bye bye, take care. And this is Ram, sorry, and this is Rasagumar signing out.